బైరెడ్డి శబరి ఎంపీగా విజయం సాధించి తొలిసారి నందికొట్కూరులో పర్యటించారు. నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపానికి చేరుకోగానే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు భారీ గజమాలతో స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం పటేల్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో బైరెడ్డి శబరి మాట్లాడారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా అమలు చేయని విధంగా సీఎం చంద్రబాబు పింఛన్ పెంచారని చెప్పారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడారు. నంద్యాల జిల్లాలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మళ్ళీ 1994 నుంచి 2004 వరకు ఉండిందో ఆ స్థాయిలో మీ అందరికీ రక్షణగా మీరెవరో మా బిడ్డలు ఈ నెల రోజుల్లోనే దౌర్జన్యాలు చూశాం. ఒక మైనారిటీ సోదరుని వెనకాల ఉన్నటువంటి ఒక రాష్ట్ర ఆక్రమించుకున్నాడు. ఏంటంటే నువ్వు ఆక్రమించుకో మేము ఉన్నామన్నారంట. చూద్దాం ఎంతసేపు ఈడ కూడా కాకసాని